ఢిల్లీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసి మనకు ఉన్నటువంటి నిజాం ఏరియా ఏదైతుందో నాందేడ్ ఈ ప్రాంతంలో చంద్రపూర్ కూడా అదే. ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేసేది కూడా చంద్రపూర్. 50% తెలుగు పాపులేషన్ ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయితే బిల్లా గారు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏదో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఏదో అమృతము గిమృతం అని వచ్చింది ఇక్కడికి పంచుతారని చెప్పి. నేను ఒకటి చెప్తా, వీళ్ళు ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఏదో లొల్లే ఉంటుంది. ఒకప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏంది, బెయిలు ఎవరిది, కవిత గారి బెయిలు, మంతనాలు, చర్చలు. దాని పరిణామం ఏందో తెలుసా మీకు? క్లియర్గా చెప్తున్నా. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే 9 లోక్సభ స్థానాలలో 3వ స్థానం వచ్చింది బీఆర్ఎస్కి. 7 లోక్సభ స్థానాలలో డిపాజిట్ కూలిపోయింది. అప్పుడు కూడా గిదే పంచాయతీ ఏంటంటే బెయిలు, సెటిల్మెంటు. టోటల్గా బీజేపీ పార్టీకి 8 పార్లమెంట్ సభ్యులు ఇచ్చే ప్రక్రియ. అంటే మనకెవ్వరికి తెలియదన్నట్టు, అంటే రాజకీయాలు చాలా అండర్ కవర్ ఆపరేషన్స్ లెక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో తిట్టుకున్నట్టు యాక్టింగ్ చేయడము జరిగేదన్నీ జరుగుతుంటాయి కింద. నిన్నొచ్చిన ట్రిప్ కూడా అక్కడ ఏసీబీ కోసం ఈ దొరవారు ఇవాళ అన్ని పతివత మాటలు మాట్లాడతాడు. క్యాబినెట్ మీటింగ్ లేకుండానే ఫార్ములా 1 రేస్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చిండో మనందరికీ తెలుసు. దాని మీదనే ఈరోజు ఏసీబీ ఎంక్వైరీ అడిగినప్పుడు సడన్గా ఢిల్లీకి వచ్చిండు. ఇక్కడ ఏం చేసిండో ఏమో. గవర్నర్ గారు కూడా పిలిచినట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తుండే. గవర్నర్ గారు కూడా ఢిల్లీకి పిలిచినట్టు ఈ 10-15 రోజుల నుంచి ఏదైతే విచారణ కోసం అడిగిర్రో ఆ విచారణ పెండింగ్ పడ్డది. దానికి పరిణామం నెక్స్ట్ డెవలప్మెంట్ స్టెప్ ఏంటంటే ఇగో ఈ మహారాష్ట్రలో ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా ఫ్లెక్సులు కట్టి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తలేదు, మీరు దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ కోట్ వేసినట్టు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కోట్ వేద్దన్న ప్రచారం ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎవరు చెప్తే చేస్తుంది? నీకేం అవసరము? నీకు బీజేపీకి ఏం సంబంధము? నువ్వు ఢిల్లీకి వచ్చి ఎవరితో మంతనాలు చేసినావు? ఏసీబీ ఎంక్వైరీ ఆగాలన్న ఉద్దేశంతో మరి ఏం మంతనాలు చేసినావో బ్రహ్మాండమైన ప్రచారం. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయి. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ లెక్క వీళ్ళు జెండాలే డైరెక్ట్ కట్టి తిరిగే పరిస్థితికి వచ్చారు. ఇదొక సంగతి. ఇకపోతే ఎందుకు వచ్చినావా ఢిల్లీకి అని చెప్తే అమృత్ అంటాడు. అమృత్ అని చెప్పి మీరు చూసినట్టయితే గతంలో కూడా ఫస్ట్ ఈ స్కామ్ అనగానే ఎంత ఆవేశపరుడు అంటే ఇది చూడండి, 8,888 కోట్లు. అంటే ఇక లెక్కపత్రం ఉండదు. పబ్లిక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని నిందలపాలు చేయాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందలపాలు చేయాలి. 8,800 కోట్లు ఆయనే సొంత వెబ్సైట్లలో ఇవన్నీ వాళ్ళే సోషల్ మీడియా. 8,800 కోట్లు భారీ కుంభకోణం అని చెప్పి పెట్టినాక అందరు డిఫరెన్స్లోకి వచ్చిండ్రు. 8,888 కోట్లు రాలేదు నాయన. ఆడ వచ్చిందే ఫస్ట్ ఫేజ్లో 1,100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అన్నాక మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది అని చెప్పి నిన్న ఇదే టేబుల్ ఇక్కడ పెట్టిండు ప్రెస్ మీట్. ఇట్లనే సేమ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా కాగితం రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది షోదా అనే కంపెనీకి 80 పైసల వాటా ఇచ్చింది ఐహెచ్పి కంపెనీ అని చెప్పి ఆ ఐహెచ్పి డాక్యుమెంట్ ఏదో పట్టుకొని చూపించినట్టు నిన్న. అంటే ఎవరు చూస్తారు డాక్యుమెంట్ ఇట్లా చూపించేస్తే అయిపోతుంది. ఏంది ఆ డాక్యుమెంట్లు ఏముంది, ఎవరు అడగరు అనుకుంటాడో, మరి ఆయనకున్న తెలివితేటలు ఎవరు కనిపెట్టాడు అనుకుంటాడో. ఇది ఐహెచ్పిది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఏం రాసి ఉంది? దీంట్లో వాళ్ళు 20 పైసలు తీసుకుంది వాస్తవమే. 51 పైసా ఏఎంఆర్, షోదా కాదు, 51 వాటా ఏఎంఆర్కి 29% షోదాకుంది. సరే, షోదా విషయం ఎందుకు చెప్తున్నా? అబద్ధాల గురించి చెప్తున్నా. 80% రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది కంపెనీకి 80% వాటా ఉందన్నాడు. ఏఎంఆర్ మహేష్ రెడ్డి వీళ్ళ హయాంలో కూడా పెద్ద కాంట్రాక్టరే. షోదాకు అర్హతనే లేదు. షోదాకు 80% వాటా ఇచ్చిర్రు.
మరి షోదాకు 29% ఉంది, 51% ఏఎంఆర్ చెప్పాలి కదా. నువ్వు ఒక గతంలో మంత్రి పదవి చేసినవి ప్రెస్ ముందుకు వచ్చి కాగితాలు ఇట్లా ఊపుకుంటూ చూపించే ముందు కాగితంలో ఏముందో కూడా చెప్పాలి కదా. అంటే కేవలం తెలంగాణ ప్రజలు నీ వీడియో చూసి రీల్స్ ఎమ్మటే తయారు చేసి నీ సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లడం అనేది ఇక అల్టిమేట్ గోల్ మనకు, అంతే. ఇంకా ఏం లేదు, తర్వాత ఏముంటుంది లెక్క పత్రం చూద్దామన్న విషయం కాదు. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా వాళ్ళు రాసిరు మాకు 20% ఉంది, దాంట్లో వాళ్ళ ఎంఓయూ కూడా ఉంది. వాళ్ళ ముగ్గురు కంపెనీల మధ్యన ఎంఓయూ క్లియర్గా దీంట్లో మార్క్ చేసినాయి క్లియర్గా ఎవరెంత పర్సంటేజ్ అనేది. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సృజన్ అనే బామ్మర్ది, రాజ్ పాకాలకు కేటీఆర్కి బామ్మర్ది. అంటే రాజ్ పాకాలు ఎవరంటే అందరికీ తెలుసు, ఎవరికి కేటీఆర్కి బామ్మర్ది. సృజన్ అనేట ఆయన కేటీఆర్ బామ్మర్ది కాదు. ఫస్ట్ చెప్తానే ఉన్నాం పదే పదే, రేవంత్ రెడ్డి గారికి బామ్మర్ది కాదు. రాజ్ పాకాల ఎట్లయితే బామ్మర్ది అవుతాడో సృజన్ అంటే ఆయన రేవంత్ రెడ్డి బామ్మర్ది కాదు. గతంలో కన్నారావు అని ఒక ఆయన ఉండే, కల్వకుంట్ల కన్నారావు అని మంచి డాన్ మాఫియా ఉంటుండే. ఎప్పుడు వీళ్ళు ఆయన మీద అలిగేషన్స్ వచ్చినప్పుడే మాకు సంబంధం లేదు, మాకు దూరపు చుట్టమని చెప్పి తప్పించుకుంటోళ్ళు. ఆయన ఆడియోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. ల్యాండ్ గ్రాబర్ కన్నారావుకి కేటీఆర్కి ఎంత దూరం ఉందో, సుటరికంలా డిస్టెన్స్ ఎంత దూరం ఉందో, సృజన్ అనే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అంతే దూరం ఉంది డిస్టెన్స్. సో దాన్ని పట్టుకొని మొత్తం 800 ఇప్పుడు ఎంత 800 చిల్లర కోట్లు, ఈ 1100 కోట్లు 800 చిల్లర కోట్లు బుక్ చేసిరు అనేటే చెప్పింది నిన్న ముచ్చట. మరి తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలియజేయాలని చెప్పి నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మీ అందరికి కూడా పబ్లిక్ దాంట్లో పెడతాను. పోనీ ఇంకో అంశం, ఈ సృజన్ అనే వ్యక్తి ఈ శోధ అనే కంపెనీ దీప్తి దీని డైరెక్టర్. ఆమె ఎవరో తెలుసా మీకు? గతంలో వాళ్ళ నాయనే వచ్చి చెప్పిండు, అరే నా బిడ్డ కంపెనీ, నేను మీ పార్టీ ఎమ్మెల్యేనే, కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే బిడ్డనే దీప్తి. దీంట్లో సృజన్ అనే వ్యక్తి ఈ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఈ డాక్యుమెంట్ కూడా దీంట్లో సృజన్ అనే వ్యక్తి కాదు, కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళ డాటర్ కంపెనీ ఇది. ఇక దీంట్లో ఏదో లెక్కలు చెప్పిండు, 2 కోట్ల కంపెనీ అన్నాడు, దాంట్లో 70-75 కోట్ల ప్రాఫిట్ ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయి, అన్ని మీకు షేర్ చేస్తా. ఆ కంపెనీ ఎలిజిబిలిటీస్ అవన్నీ మనం మాట్లాడుకునే అంశాలు కావు. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని కాగితాలు తెచ్చి మీ ముందు చూపించాల్సిన ఈ ఫోటోలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే, నిన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామము, మహారాష్ట్ర ఎన్నికల మీద పడే ఇన్ఫ్లుయెన్సు, రేవంత్ రెడ్డి గారి మీద బురద తల్లే కార్యక్రమము, 8,888 కోట్ల నుంచి 1,100 కోట్ల దాకా వచ్చి 1,100 కోట్ల నుంచి 800 కోట్లు రేవంత్ రెడ్డి గారు చుట్టాలని చెప్పి 800 నుంచి ఇప్పుడు 200-300 కోట్లకు వచ్చి, ఆ 300 కోట్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బామ్మర్ది ఎవరు, వాళ్ళ బామ్మర్ది అవునా కాదా అని తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే నాజీల గోబల్స్ ఎవరు ఉండే, అప్పట్లో మస్తు నెంబర్ 1 ఉండేనట, ఆయనను మించిపోయింది దొరవారు మన బిల్ల గారు. ఈ మధ్యన ఎన్నో చెప్పిన ఇలాన్ మాస్క్ ప్లాట్ఫామ్ ఎక్స్, ఇలాన్ మాస్క్ కూడా అంత వాడుకొని ఉన్నాడు, ఏది మన ట్రంప్ ప్రచారంలో సొంత ప్లాట్ఫామ్ని అంత వాడుకొని ఉన్నాడు, దాన్ని వీళ్ళు వాడుకున్నట్టు ఆయనే ఆశ్చర్యపోతున్నాడు, నేను పెట్టింది వీళ్ళు బాగా వాడుకుంటారు తప్పుడు ప్రచారానికని. సో నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మనము వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఏంది, మనం ఢిల్లీకి ఎందుకు వచ్చినాం, ఎవరితోటి మంతనాలు చేసినాం, మనకు అంశం ఏంది, మాట్లాడుకున్న అంశం ఏంది, ఎట్లా తప్పుడు ప్రచారం చేయగలిగినాము, ఇవన్నీ ఒకెత్తు. ఇక పోతే నిన్న ఇంకో అంశం, ఈ దొరవారు ఇక్కడనే ఉండి బిల్లా గారు అక్కడ కలెక్టర్ గారిని అటాక్ అయ్యి, ఒక జిల్లా కలెక్టరు మీద దాడి జరిగితే ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఏమనంటే మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, ఎప్పుడన్నా గిట్లాంటిది జరిగిందా అని. అప్పుడు ఎవరున్నారు అపోజిషన్లో? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ, మీ లెక్క రెచ్చగొట్టి డెవలప్మెంట్ ఆపాలని, ఇండస్ట్రీస్ని రానియొద్దని, ప్రజలకు ఉద్యోగాలు రావద్దని, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మీరెట్లావు 10 ఏళ్ళల్లో ఏం చేయలేదు, ఇది 10 నెలల్లో ఏమైనా చేస్తారేమో రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ని ఏమైనా మంచి అభివృద్ధి చేశాడేమో,
కొడంగల్ని ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా కొడంగల్ని డెవలప్ చేస్తే ఈ మోడల్ని భారతదేశం మొత్తం చూసి రేవంత్ రెడ్డి ఏమన్నా హీరో అవుతాడేమోనన్న భయంతో మీరు కుట్ర పన్ని రైతుల ముసుగులో మీరు కార్యకర్తలను పంపించి కలెక్టర్ మీద అటాక్ చేయిస్తారా? ఇదా ప్రజాస్వామ్యము? ఇదా అపోజిషను? అసెంబ్లీలో చర్చలు పెట్టడానికే చేత కాదు.